ఒకప్పుడు స్థితి అది. ఇప్పుడు ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో తెలుసా? ఎవరి దగ్గర అయితే నిలబడ్డామో వాళ్ళని ఈ రోజున మన ముందు నిలబడేటట్టుగా దేవుడు చేశాడు. ఇంకా మీరు నీతిగా బ్రతికితే, ఇంకా నువ్వు యథార్థంగా జీవిస్తే, ఇంకా నువ్వు ప్రభు కొరకు నిలబడితే, నేను అంటాను రాబోతున్న తరాలు ఏవైతే ఉన్నాయో గనులైన తరాన్ని దేవుడు లేపబోతున్నాడు. దేవునికి మహిమకరంగా. ఇది మన స్థితి. ఒకప్పుడు స్థితి అది. విడవబడ్డాం, తృణీకరించబడ్డాం, చిన్న చూపు చూడబడ్డాం, భిక్షమెత్తాము. ఒక 10 రూపాయలు దొరికితే బాగుండు, దానితో తృప్తి పడదాం అనుకున్నాం. ఈ రోజున దేవుడు ఎంత స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కదా. ఏనాడైనా నీ స్థితిని గుర్తుందా? నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఏ రోజైనా కన్యలతో దేవుని స్తుతిస్తున్నావా? బహుశా ఇవన్నీ నీ మదిలో లేవంటే కృతజ్ఞత అనేది నీలో లేదు. ఆ మునుపటి స్థితిని మాత్రం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు.